నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా గసిట ఎదుగో చూడు. నేను ఈ బ్రేక్ మిషన్ తయారు చేశాను మిత్రమా. ఇక్కడున్న ఈ బటన్ నొక్కిన వెంటనే కొన్ని రేస్ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రేస్ వేటి మీదైనా పడ్డాయంటే ఎక్కడున్నది అక్కడే ఆగిపోతుంది మిత్రమా. అంటే దానికి బ్రేక్ పడుతుందన్న మాట. ఇంకా ఆలస్యం దేనికి? ఒక్కసారి తల తిప్పి చూడు, మోటు బదులు వస్తున్నారు. వాళ్ళ మీద దీన్ని ప్రయోగించి చూద్దాం. నా రోగుల మీద ఉంటే చెప్తున్నాను, ఈ ఐడియా చాలా బాగుంది మిత్రమా. సువాసన మోటు అరే పెద్దనయ్య, నాకు ఏమైంది? అంగుళం కూడా కదలలేకపోతున్నాను. బల్లె బల్లె, షవ్వ షవ్వ, బల్లె బల్లె. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది మిత్రులారా. పెద్దనయ్య, నువ్వు డాన్స్ తర్వాత చేసుకో, నన్ను మాత్రం మామూలుగా మార్చు. సమోసాలు తినడానికి వచ్చి నన్ను ఇట్లా మార్చడం ఏమాత్రం బాగలేదు. సారీ నా మిత్రుడా, నా సహోదరుడా, సారీ మిత్రమా. ఇప్పుడు నేను మామూలుగా మార్చేస్తాను. అరే పెద్దన్నయ్య, త్వరగా వెతుకో, త్వరగా వెతుకో. ఓయ్, నా గ్యాడ్జెట్ ఏమైపోయింది మిత్రమా? కారులోనే పెట్టాను కదా. ఏంటి, గ్యాడ్జెట్ మాయమైపోయిందా? అంటే ఈ లెక్క నేను జీవితాంతం ఇలాగే గాల్లో తేలుతూ ఉంటానా? ఓయ్, లేదు మిత్రమా, అలా ఏం జరగదు. ఆగు, నేనేదో ఒకటి చేస్తాను మిత్రమా. ఇదిగో చూడండి మిత్రులారా, నా దగ్గర దాని డూప్లికేట్ రిమోట్ కంట్రోలర్ కూడా ఉంది. డాక్టర్ జట్కా, మోటు అలా గాల్లోనే ఎలా అతుక్కుపోయాడు? నేను ఒక కొత్త గ్యాడ్జెట్ ని తయారు చేశాను మిత్రమా. దీని బటన్ నొక్కిన వెంటనే దీని రేస్ ఎవరి మీద అయితే పడతాయో వాళ్ళు అలాగే బ్రేక్ వేసినట్టు ఆగిపోతారు మిత్రమా. ఇప్పుడే ఆ గ్యాడ్జెట్ ని ఎవరో దొంగిలించినట్టున్నారు. అవును మిత్రమా. అక్కడ ఉన్న పిల్లల్లో ఎవరైనా దొంగిలించుండరు కదా. డోంట్ వరీ పెద్దన్నయ్య, మేము ఇప్పుడే వెళ్ళి చూసొస్తాం. హలో బాబు, స్కూల్ కి వెళ్తున్నారా? అవును అంకుల్. ఇలా చూడన్నా, ఎదురుగా అంకుల్ ఉన్నారు కదా, ఆయన దగ్గర ఉన్న టాయ్స్ ని మీరు ఏదైనా తీసుకున్నట్టయితే పాపం ఆయనకి తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే దొంగతనం చేయటం మంచిది కాదు. అంకుల్, నేను ఎవరు టాయ్ని